హిందువులు మెజారిటీ ఉన్న భారతదేశంలోనే హిందూ విగ్రహాలకు రక్షణ లేకుండా పోతుంది. అదే విధంగా హిందూ విగ్రహాలు అవమానించబడుతున్నాయి. ఇదేనా మన దేశ గౌరవం? హిందువుగా జీవించడం ప్రతి ఒక్కరికి గర్వకారణంగానే ఉంటుంది. కానీ అదే గర్వాన్ని కాపాడుకోవడం కూడా మన కర్తవ్యమే. ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన దైవం హనుమంతుడు. అలాంటి హనుమంతుడి విగ్రహం మీదే ఈ కొడుకులు ఏ విధంగా అవహేళన దాడి చేస్తున్నారో ఒకసారి చూడండి ఈ వీడియోని. என்ன சொல்றான்? இவன் வந்து சரியில்றான். இவன் வந்து படுற பண்ணாடி அடி அடி படுற பண்ணாடி அடி 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 அவன் மத்த பிஞ்சில குத்துனவன இவன் சரிதான். நம்ம என்ன செஞ்சா நம்ம மத்த பிஞ்சில வண்டி நிறுத்த வைக்கிறான். அவன் எப்படி நிறுத்த வைக்கிறான்? மத்தவன் சரியில்லை. மத்தவனை போடுவன மத்தவன் சரியில்லை. ஏய் நம்மள என்ன பண்ணாவா? மத்தவன் நெத்தலா பேசுறான். அவன் யாரு? தேவன் ஆஞ்சநேயரு. அவர் என்ன பண்றாரு மொத்த விஷயம் சொல்லு. சரியில்லை, அவன் பண்றதே சரியில்லை. மொத்த ஆஞ்சநேயர் பிடிக்கும் இவனே அடிக்கலாம். இவனே அடிக்கலான்னு நான் இப்ப வேற என்ன பண்றேன்? அங்கெல்லாம் தெரியாது. என்ன அது? ஏய் இந்த கோயில வந்து முடிச்சு விடுறா. கணக்கு முடிச்சு விடுறா. கணக்கு வந்து தண்ணி குளிப்பாட்டணும். தண்ணி விட்டு அவனை குளிப்பாட்டணும். அப்பதான் அடங்குவான். ప్రతి హిందువు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన విశ్వాసాలకి, మన హిందూ సంస్కృతి సంప్రదాయాలకు మనమే కాపలాదారులము. ఇది మన భరత భూమి, హిందుత్వానికి పునాది. ఇక్కడ మన ఆరాధ్యులపై దాడి జరిగింది అంటే మన ఆత్మ మీద దాడి జరిగినట్టే. వీళ్ళు అవమానపరుస్తూ అవహేళన చేస్తున్న విగ్రహాలు అవి కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, వాటి వెనక లక్షల మంది విశ్వాసాలు దాగున్నాయని ప్రతి హిందూ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దాడుల్ని ప్రతి హిందువు వ్యతిరేకించాలి, ప్రతి హిందువు స్పందించాలి. ఇలాంటి కొడుకులకి చట్టపరంగా శిక్ష పడే విధంగా ప్రతి హిందువు స్పందించి ఈ వీడియోని షేర్ చేయండి. జై శ్రీరామ్.